పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. 2024 సంవత్సరం దాదాపు 11 నెలలు ముగిస్తూ ఉన్నాము. మరి క్రిస్మస్ వాతావరణంలోనికి, ఆ క్రిస్మస్ సంతోషంలోనికి ప్రవేశించబోతున్నాం. మరి సంవత్సరం అంతా దేవుడు క్షేమంగా కాపాడాడు. అందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేక అంశము మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ముందుకు సాగుతున్నాము. పరిశుద్ధ గ్రంథము నుంచి యోబు రాసిన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. పాప సహితుడిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హ గొప్ప దేవా, గడిచిన వారమంతా మమ్మల్ని క్షేమంగా కాపాడి మీ నామలో భద్రపరిచేవు నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నీ మాటలు మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని యేసయ్య శ్రేష్టమైన నామములో, ఉన్నతమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, మరి యోబు చక్కని మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్ 66 పుస్తకాలు, అందులో 65 పుస్తకాలు దేవుని గురించి మాట్లాడుతున్నాయి. కానీ ఈ యోబు గ్రంథం మాత్రం యోబుని గురించే జ్ఞాపకం చేస్తున్నాయి. ఇది చాలా పురాతనమైన ప్రత్యేకమైన మరి గ్రంథంగా మనం చూస్తున్నాం. యోబు అనేకమైన శ్రమలు అనుభవించాడు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. యోబుని గురించి దేవుడు మంచి సాక్ష్యం చెప్తున్నాడు. నా కుమారుడైన యోబును మీరు చూసితిరా, అతడు నీతిమంతుడు లేక యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు. చూడండి, యోబు రాసిన గ్రంథము 1వ అధ్యాయము ప్రారంభంలో చూసుకున్నట్లయితే, ఊజు దేశమునందు యోబు ఒక మనుష్యుడు ఉండెను. అతని గురించి దేవుడు చెప్తున్నాడు, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తుల కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. కనుక చెడుతనమును విసర్జించిన వాడు యోబు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యోబు. కనుక అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి యోబు మరి చక్కని మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. 14వ అధ్యాయములో 4వ వచనం, పాప సహితులో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టను. 3 మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి పాప సహితులు, రెండవది పాపరహితుడు, మూడవది అలాగున ఎవడును పుట్టనేరడు. మనందరము పాపము చేసిన వారము, పాపంలోనే పుట్టాము, పాపంలోనే జీవిస్తున్నాము, పాప సహితులము మనందరము. ఇలాంటి పాప సహితుల్లో నుంచి పాపరహితుడు పుడితే ఎంత మేలు అంటూ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆయన. అలాగే ఎవడును పుట్ట నేరడని జ్ఞాపకం చేస్తున్నారు. మొదటిగా మనం గమనించినట్లయితే మనందరము పాప సహితులము. 51వ కీర్తన 5 వచనంలో మనం చదువుకున్నట్లయితే ఇక్కడ చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు కీర్తనాకారుడు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించి ఉంది. ఇప్పుడారా గమనించండి, నేను పాపములో పుట్టినవాడనని దావీదు ఒప్పుకుంటున్నాడు. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. కనుక మనం పాపములో పుట్టిన వారం. పాపం అంటే అగ్నితిక్రమమే పాపము. ఆదామవ్వలు చేసిన పాపమును బట్టి ఆ పాపము మనందరికీ సంప్రాప్తమైంది. కనుక మనము పాపములో పుట్టాము, పాపములోనే మన తల్లి మనల్ని గర్భము ధరించింది. మనము పాపులము అని జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా రాసిన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో ప్రవక్త అయిన యెషయా చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అరికాలు మొదలుకొని తల వరకు
స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, మెత్తబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదని జ్ఞాపకం చేస్తున్నారు. పులారా, మనిషి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. అన్నీ పచ్చి పుండ్లు, దెబ్బలు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. కనుక మనిషి చూపు, మాట, నడక, ఆలోచన, పాపములో పుట్టిన మనిషి పాపమైపోయాడు. అదేంటి సార్ అలాగంటారు, లోకములో పరిశుద్ధులే లేరా అంటారేమో. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనములో అపోస్తలుడైన పౌలు ఆయన కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమిటా స్టేట్మెంట్ అంటే 3వ అధ్యాయం 23వ వచనము, ఏ భేదము లేదు, ఏ భేదము, జాతి భేదము లేదు, కుల భేదము లేదు, వర్గ భేదము లేదు, దేశ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపము చేస్తూనే ఉన్నారు. పాపము చేయటం వలన దేవుడు అనుగ్రహించు మహిమను మనము పొందలేకపోతున్నామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అందులోనే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో అసలు ఈ పాపము ఈ లోకములోనికి ఎలా వచ్చిందో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇట్లుండగా ఒక్క మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగునే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక్క మనుష్యుడు అనగా ఆది మానవుడైన ఆదాము పాపము చేయటం ద్వారా, ఆయన ద్వారా పాపము అందరికీ సంప్రాప్తమాయెను. ఆయన వలన, ఆయన ఆది పురుషుడు, మూల పురుషుడు, ప్రథమ పురుషుడు, ఆయన చేసిన పాపమును బట్టి ఆయన పిల్లల 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 పిల్లలు మన వరకు మనందరము పాపులమే. కనుక ఆ ఒక్క మనుష్యుడు అనగా మొదటి ఆదాము ద్వారా పాపము మనందరికీ సంప్రాప్తమాయెను అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇందుకే పాపం అంటే ఏమిటి? పిల్లారా, పాపము అని మనం గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 15వ వచనములో చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దురాశ గర్భము ధరించి, దురాశ గర్భము ధరిస్తుంది. పిల్లారా, ఆశ ఉండవచ్చు. దేవుని వాక్యము సెలవిస్తున్నది, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు, ఆశ కలిగిన ప్రాణాన్ని బలపరిచే దేవుడు ఆయన. ఆశ ఉండవచ్చు కానీ దురాశ మనకు ఉండవద్దు. కనుక కోటీశ్వరుడు అవ్వాలి, లేకపోతే మనము గొప్ప సంపన్నులు కావాలని ఆశ ఉండవచ్చు కానీ రాత్రే నేను కోటీశ్వరుని అయిపోవాలన్న దురాశ మనలో ఉండకూడదు. కనుక ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో దురాశ గర్భము ధరించి పాపమును గంటుంది. పిల్లరా, దురాశ గర్భము ధరించాడు, అదే పాపమే పాపాన్ని గంటుంది. పాపము పరిపక్వమై ఆ పాపం ఎక్కువైపోయి ఆ దుర్మార్గంగా మారిపోతుంది, దుర్మార్గ పనులుగా మారిపోతుంది. కనుక పాపము పరిపక్వమై కనుక మనం చేసే పాపాలు ఎక్కువై మరణమును కంటుంది. మరణకరమైన వ్యాధులు, మరణకరమైన శిక్షలు మన మీదకు వస్తాయి. జ్ఞానైన సొలొమోను అంటున్నాడు, వారి దుర్మార్గపు పనులను బట్టి వారి కాలానికి ముందే వారు చనిపోతున్నారు. దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు. నువ్వు దీర్ఘ ఆయుష్మంతుడగునట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించమంటున్నారు. అలా మనము తల్లిదండ్రులను సన్మానించిన ఎడల మనము దుర్మార్గులము. మన దుర్మార్గతను బట్టి మన కాలమునకు ముందే, ఆయుష్నకు ముందే మనం చనిపోతామని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక మనందరము పాప సహితులము, పాపులమే. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. మనం పాపులము, పాపములోనే పుట్టాము, పాపములోనే మన తల్లి గర్భము ధరించింది,
పాపములోనే జీవిస్తున్నాము, పాపులముగానే కొనసాగుతూ ఉన్నాము. పిల్లారా గమనించండి, ఈ పాపాత్ములను రక్షించడానికి, విడిపించడానికి పాపము లేనివాడు కాపాలి. ఆయన పేరే పాపరహితుడు, అనగా పాపము లేనివాడు కావాలి. పాపిని రక్షించాలి అంటే పాపము లేనివాడు కావాలి, పరిశుద్ధుడు కావాలి. అలాగ పుడితే ఎంత మేలు అని యోబు తలుచుకునేవాడు, బహుశా ప్రార్థించేవాడు, ఆలోచించేవాడు. ఆయన ఆలోచనకు ఎవరు కనబడలేదు. ఆయన ఆలోచన మరి ఎవరిని గ్రహించలేకపోయింది. ఆయన దృష్టికి ఎవరు కనబడలేదు. పిల్లారా, ఆ సమయంలో మరి దేవుని వాక్యం అందుబాటు లేదేమో, ప్రవచనములు అందుబాటులో లేవేమో, దీర్ఘదర్శులు చెప్పేవారు లేరేమో, ఆయనకు అందలేదు. అయితే ఆయన ఏమంటున్నాడంటే మరి ఎలాగెవడో పుట్టడు. కనుక ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు పుట్టుకుని గురించి కొన్ని మాటలు మనం గమనించినట్లయితే ఆయన పాప రహితుడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతాడు. ఇదిగో మరియా, నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు. ఆమె ఒక కుమారుని కంటుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు, విడిపిస్తాడు కనుక ఆయనకి యేసు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. పిల్లారా, రక్షకుడు, అభిషిక్తుడు. ఆయన ప్రపంచ నడిబొడ్డులో పుట్టాడు. ఆయన ప్రపంచ నడిబొడ్డులో పాలస్తీనా దేశంలో ఆయన ఛాలెంజ్ చేశాడు, నాలో పాపముందని ఎవడు నేరస్థాపన చేయగలడు? చూపులో, మాటలో, నడకలో, ఆలోచనలో, పుట్టుకలో పాపము లేనివాడు. ఆయన స్త్రీ సంతానము. పురుషుని సహాయము లేకుండా, పురుషము బీజము లేకుండా ఆయన పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించినట్లుగా పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ మనకు చెబుతూ ఉంది. యేసు ప్రభువుని గురించి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 19వ వచనములో పిలాతు భార్య పిలాతుకి ఏమని కౌరు పెడుతుందో చూద్దాం. చదువాము. పిలాతు భార్య, నీవు ఆ యేసు ప్రభు అనే నీతిమంతుని జోలికి పోవద్దు. ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనే. పిల్లరా, ఒక గవర్నర్ భార్య, ఆవిడేమో సామాన్యమైన వ్యక్తి కాదు. ఆవిడ యేసు ప్రభువుని గురించి ఆవిడ కలగన్నది. యేసు ప్రభు దేవుడని ఆవిడ గ్రహించి వెంటనే పిలాతు కౌరు పెడుతుంది. ఆ నీతిమంతుడు అనగా పాపము లేనివాడు, ఆయన జోలికి నువ్వు పోవద్దు అని ఆవిడ హెచ్చరిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇందులోనే లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 4వ వచనంలో చూసుకున్నట్లయితే పిలాతు ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడో యేసు ప్రభువుని గురించి చూద్దాం. పిలాతు ప్రధాన యాజకులతో జన సమూహములతో ఈ మనుష్యుని యందు, ఓ మీరు తీసుకొచ్చిన ఈ యేసు ప్రభువునందు మీరు ఆరోపిస్తున్న ఏ నేరమందును నాకు కనబడలేదు. ఎంతోమంది దొంగలను ఆయన చూసుంటాడు, ఎంతోమంది నేరస్తులను ఆయన చూసుంటాడు. నేరస్తులు ఎలా కనిపెట్టాలో, నేరస్తులు ఎలా ఉంటారో ఆయన చదువుకున్నవాడు, అనుభవం కలిగిన వాడు. ఆయన ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే యేసు ప్రభుని గురించి, ఈయన యందు ఏ నేరము నాకు కనబడట్లేదు అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత చక్కని మాట! ఎవరైతే తీసుకొచ్చారో ఆ ప్రధానులతోనూ శాస్త్రులతోనూ జన సమూహముతో ఇదేదో రహస్యంగా చెప్పే మాటలు కాదు, ఇదేదో రహస్యంగా మాట్లాడుకునే మాటలు కాదు, కానీ బహిరంగముగా ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు, ఆ న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు పిలాతు చెబుతున్న మాటలు ఇవి. ఈయన నజరేతు వాడు గనుక
హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు ఏమైనా చెప్తాడేమో. అందులో 23:15 చదవండి. 23:15. హేరోదు కూడా కనుక పిలాతు ఆయన నజరేతు వాడు కనుక హేరోదు దగ్గరికి పంపించాడు. ఒకవేళ ఆయన ఏమైనా తీర్పిస్తాడేమంటే ఆయన కూడా పరీక్షించాడు. పరిశీలించి ఈయనలో ఏ నేరము నాకు కనబడదు. ఆ మాటనే పిలాతు జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండమ్మా. ఈయనలో ఏ నేరము కనబడలేదని హేరోదు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక పులారా పోనీ వీళ్ళు ఇలా చెప్పారు. యేసు ప్రభుతో 2 దొంగలకు సిలువేశారు. కుడివైపున ఒకరిని, ఎడం వైపున. ఒక దొంగ అంటున్నాడు, నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని ఆయన చెప్తున్నాడు. ఆ పక్కన ఇంకో దొంగడు వాడిని గద్దించాడు. చూడండి, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 41వ వచనం. ఆ దొంగ అంటున్నాడు, ఇంకో దొంగడు, ఇది న్యాయమే రా ఈ శిక్ష. ఎన్నో దొంగతనాలు చేశాము, ఎన్నో హత్యలు చేశాము, ఎంతో డబ్బు దొంగలించాము. ఈ శిక్ష మనకు న్యాయమే. కానీ ఈయన యందు ఒక గజ దొంగ శిలువ మీద వేలాడుతూ యేసు ప్రభువుని గురించి చెబుతున్న ఆఖరి మాటలు మామూలం అంటారు. ప్రియులారా, చనిపోయే ముందు ఎవరు అబద్ధం చెప్పరు. ఈయన ఎవరికి భయపడకుండా ఈ మాటను చెప్తున్నాడు. ఈయనలో ఏ నేరము లేదు, ఈయన పరిశుద్ధుడు. ఎందుకంటే అదే యేసు ప్రభు వాక్యం చెప్పేటప్పుడు వేలాది మంది ఉండేవారు. ప్రజలు ఎక్కడ ఉంటారు, దొంగలు అక్కడ ఉంటారు. బహుశా ఈ దొంగ అక్కడ ఉండి ఉండవచ్చు, యేసు ప్రభు బోధలు విని ఉండవచ్చు. ప్రభువా, ఆయన నేరారోపణ చేయట్లేదు, కానీ నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత చక్కని మాట అండి. కనుక పిలాతు భార్య సాక్ష్యం చెప్తుంది, ఆయన నీతిమంతుడని. పిలాతు సాక్ష్యం చెప్పాడు, ఏ నేరం ఆయన నాకు కనబడలేదని. హేరోదు చెప్తున్నాడు, ఏ నేరం ఆయనలో నాకు కనబడట్లేదని. దొంగ సాక్ష్యం చెప్తున్నాడు. యేసు ప్రభు నేరము లేనివాడు, పాపము లేనివాడు. అలాంటి దేవుడు యేసు ప్రభు. ఆయనే చెప్పాడు, నాలో పాపం ఉన్నదని ఎవడు నేరస్థాపన రండి నిరూపించండి. చూపులో, మాటలో, నడకలో, ఆలోచనలో, తలంపుల్లో పాపము లేనివాడు ఆయన పరిశుద్ధుడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడు, పరిశుద్ధముగా జీవించినవాడు, నాజీరు చేయబడినవాడు యేసు ప్రభు. పిల్లరా గమనించుదాం, ఆయనలో పాపము లేదు అంటే ఆయన పాపరహితుడు. మనమేమో పాపసహితులము, ఆయనేమో పాపరహితుడు. 3వ మాట, అలాగూ ఎవడును పుట్టడు అని యోబు చెప్పాడు. ఇంతవరకు నేను వినలేదు. మా నాన్నగారు, వాళ్ళ నాన్నగారు ఎవరు చెప్పలేదు పుట్టినట్లు. నేను ఎప్పుడు వినలేదు. ఎందుకంటే యోబు ఆ దేశంలో గొప్ప ధనవంతుడు. ఆయనకి తెలియని విషయాలంటూ ఏమీ ఉండవు. సమాచారము కలిగి, జ్ఞానము కలిగి, విచారణ చేసి ఆయన అంటున్నాడు, అలాగే ఎవడునూ పుట్టడు, పాపము లేనివాడు ఈ లోకములో పుట్టడు. వెంటనే యెషయా ప్రవచిస్తున్నాడు. చూడండి, యెషయా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదవండమ్మా. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెడతారు. ఎప్పుడో యెషయా ప్రవక్త ప్రవచించాడు. దేవుడు ఆయనకు ఒక బయలుపరిచాడు, ఆయనకు ఒక సూచన చూపించాడు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపించును, ఆలకించుడి. ఒక విచిత్రమైన మాట. కన్యక ఏమిటి, ఆవిడ గర్భము ధరించడం ఏమిటి, ఇవి క్రొత్త విషయాలు, క్రొత్తగా ఉన్నది. కన్యక గర్భవతి అవుతుంది. చాలామంది గర్భవతులు అవుతారు, కానీ ఇక్కడ కన్యక అనగా పురుషుని ఎరగనిది. పురుషుని సహాయము లేకుండా ఆమె గర్భవతి అవుతుంది. కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెడతారు. ఎంత చక్కని మాట. ఇది ప్రవచనము. యేసు ప్రభు పుట్టక ముందే వ్రాయించి ఉంచిన మాట. ఇంకో మాట 9వ అధ్యాయము 6వ వచనములు ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాడు.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను. చూస్తున్నట్లుగానే, వింటున్నట్లుగానే, కన్నులారా చూసిన అనుభవంతో ప్రవక్తలు దేవుడు వారికి బయలుపరిస్తేనే మాట్లాడుతారు. ప్రవక్తలు దేవుడు వారికి తెలియపరిస్తేనే మాట్లాడుతారు. ప్రవచనం అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన మాట, దేవుడు చెప్పే మాట. ప్రవక్త అనగా ద వాయిస్ ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని స్వరమై ఉన్నారు. వారు చెప్పిన మాటలు ఎప్పుడూ నిరర్ధకము కావు. కనుక ఇక్కడ యెషయా ప్రవక్త చెప్తున్నాడు, ఏలయనగా మనకు శిశువు పుట్టును. చక్కని మాట. కుమారుడు అనగా ఒక మగ శిశువు పుడతాడు, దేవుడు పుడతాడు. ఎంత సంతోషకరమైన విషయం అండి. యోబు జీవితంలో నిరాశ కనబడుతుంది. యోబు జీవితంలో నిరీక్షణ కనబడటలేదు. అలా ఎవరు పుట్టడు అని ఆయన ఒక తీర్మానానికి వచ్చాడు. యోబుకు బయలుపరచని దేవుడు యెషయా ద్వారా బయలుపరుస్తున్నాడు ఈ చక్కని మాట. పిల్లరా, పాపరహితుడు పుడతాడు. కనుక ఎంత గొప్ప ధన్యత అండి. మనుషులందరూ పాడైపోయారు. పాడైపోయిన మనుషులు ఇంకా పాడైపోయి పాపం వల్ల వచ్చు జీతము నరకములోకి పడిపోతున్నారు. అందుకే యేసు ప్రభుని గురించి ఒక మాట, నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనుష్య కుమారునిగా వచ్చాడు. అని ఎంత చక్కని మాట ఇందులో వ్రాయబడింది. ఈ మాటలు మనం జాగ్రత్తగా ధ్యానించాలి. పిల్లరా, గమనించండి. మరి ఈ కార్యక్రమం ద్వారా ఎక్కువ మీకు వివరించలేకపోతున్నాం, కానీ ఉన్న సమయంలో ఈ మాటల జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఇంకా నేను పాపిని, నాకు విడుదల లేదు, రక్షణ లేదు, నాకు ఎవరు సహాయం చేస్తారు అని అనుకోవద్దు. పాపిగా ఉన్న మనకు గొప్ప నిరీక్షణ. ఎందుకంటే అందరూ అంటారు, నువ్వు పాపివి పాపివి పాపి పాపి. యేసు ప్రభు ఉన్న కాలంలో ఒక పాపాత్మురాలని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. నువ్వు పాపి 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 తీసుకొస్తూ రాళ్ళు తీసుకొచ్చారు. మోషే ధర్మశాస్త్రము ప్రకారము ఆ రోజుల్లో పాపము చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపేయాలి. ఈయన పాప సహితులను రక్షించడానికి వచ్చిన పాపరహితుడు కదా. ఈయన పాపరహితుడు అంటున్నారు కదా, ఈ పాపుని రక్షించాలి కదా. ఎలా రక్షిస్తాడో చూద్దామని పాపములో ఒక స్త్రీని పట్టుకొని యేసు ప్రభు దగ్గర నిలబెట్టారు. అందుకు వాళ్ళు చూస్తున్నారు ఏం చెప్తాడో. ఒకవేళ శిక్షించమన్నాడా మోషే ధర్మశాస్త్రము ప్రకారం? మరి నువ్వు పాపరహితుడు కదా, నువ్వు చెప్పే బోధ ఏమిటి? ఒకవేళ రక్షించమంటాడేమో, నువ్వు ధర్మశాస్త్రాన్ని తప్పిపోతున్నావని నేరారోపణ చేయడానికి ఒక స్త్రీని తీసుకొచ్చారు ప్రభు దగ్గర. అందుకు ప్రభు వారికి చెప్పిన మాట అంటే, మీలో పాపము చేయని వాడు ఎవడో మొదట రాయి వేయమన్నాడు. బహుశా ఒక ఆయన తెల్లని బట్టలు వేసుకొని నాలో ఏ పాపం లేదని రాయి పట్టుకుని ముందుకు వచ్చాడు. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యేసు ప్రభు వంగి నేల మీద రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడంటే, ఎవరైతే నేను పాపము లేదనుకొని రాయితో కొట్టడానికి ముందు వస్తున్నాడో వాడి పాపాన్ని రాస్తా ఉన్నాడు అక్కడ. అయ్యో, వాడు అది చూడగానే ఇప్పుడు నా పాపం బయటపడి నన్ను కొడతారేమోనని ఆ రాయి వదిలి పారిపోయాడు. ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. ప్రభు వాళ్ళందరి గురించి బహుశా రాసి ఉండవచ్చు. వారు చూసి వెళ్ళిపోయి ఒక్కడు కూడా అక్కడ నిలబడలేకపోయాడు. చివరి ప్రభు అన్నాడమ్మా, నేను ఎవరూ శిక్షించలేదా? నేను కూడా శిక్షించను. యేసు ప్రభు శిక్షించగలడు, ఎందుకంటే ఆయన పాపరహితుడు కాబట్టి. పాపము లేనివాడు ఆయన కొట్టి చంపవచ్చు. ఆయన చంపడానికి రాలేదు, కానీ నశించుతున్న మానవులను వెతికి రక్షించడానికి వచ్చాడు. ఆయన అమ్మా సమాధానముతో వెళ్ళమన్నాడు.
ఆమె పాపాలను క్షమించాడు. భూమి మీద పాపములను క్షమించే అధికారము యేసు ప్రభు ఒక్కడికే ఉన్నది. ఈ భూమి మీద ఎవరికి అధికారం లేదు. బహుశా సుప్రీంకోర్టుకు కూడా తప్పు చేసిన వాళ్ళని క్షమించే అధికారం లేదు. వాళ్ళు అక్కడ ఒప్పుకుంటే వారి శిక్షణ తగ్గిస్తారు. తప్పు చేసిన వాడు శిక్షించబడాలి. అయితే యేసు ప్రభు మాత్రం మరి క్షమించే అధికారం, ఎందుకైనా క్షమించే అధికారం ఉందో తెలుసా? ఈ పాపము కోసం ఆయన చనిపోయాడు. పాపం కోసం ఆయన బలైపోయాడు కనుక పాపములో ఉన్న వారిని విడిపించడానికి ఆయనకు అధికారం ఉన్నదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తూ ఉంది. కనుక ఈ క్రిస్మస్ సందర్భము ప్రారంభమైంది. ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు. ఇంకా నేను పాపిని ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించిన ఆయన. పాపి అనుకోవద్దు. ఆ పాపులను, పాప సహితులను రక్షించడానికి పాపరహితుడిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అలాగూ ఎవడు పుట్టడని యోబు చెప్పాడు, కానీ పుట్టినట్లుగా ఇక్కడ యెషయా ప్రవచించాడు. ఇంకా అనేకమైన ప్రవచనాలు రాబోయే రోజుల్లో మనం తెలుసుకుంటాం, చదువుతాం, వింటాం. కనుక ఈ సందర్భంలో చక్కని మాటలను మనం వింటున్నాం. యోబు రాసిన గ్రంథము మూలవాక్యము మరోసారి చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పాప సహితుల్లో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అలాగెవడును కనుక ఆయన పుట్టనేరడన్నాడు. దేవుడు తన కుమారుని పంపించి ఆయన పుట్టడం లోకమంతా సంతోషించింది. ఈరోజు యేసు ప్రభుని తెలుసుకో. పాపిగా ఉన్న మనలను పరిశుద్ధులుగా మారుస్తాడు. అనీతిమంతులుగా ఉన్న మనల్ని నీతిమంతులుగా మార్చగలిగే శక్తి యేసు ప్రభువులో ఉన్నది. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నేను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము. కొన్ని వేల సంవత్సరాల క్రితమే యోబు గారు చక్కని మాటను జ్ఞాపకం చేశాడు. పాప సహితుడు లో నుండి పాపరహితుడు పుడితే ఎంత మేలు, ప్రపంచానికి మేలు. అలాగెవడో పుట్టడని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ యెషయా అంటున్నాడు, కన్యక గర్భవతే కుమారుని కంటుంది, అతను ఇమ్మానుయేలుని పేరు పెడతాడు. ఆయన పాపరహితుడు, కన్యక గర్భవతే కుమారుని కట్టుంది. అనగా మనకు శిశువు పుట్టును. ఈ ప్రవచనాలను బట్టి నేను స్తుతిస్తున్నాము నాయన. పాప సహితులంగా ఉన్న మమ్మును పాపరహితులుగా మార్చే దేవుడు నాయన. నీ పోలికలో మమ్మల్ని మార్చమని ఈ వాక్యం ఎవరెవరైతే వింటున్నారు, వినగలిగిన వారికి వినగలిగిన చెవులు దయచేయండి నాయన. సంఘములతో ఆత్మ చొప్పు సగతులు చెవిగలవాడు వినను. వినగలిగిన చెవులు వారికి దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. మరణాత స్తోత్రం. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, మనలందరినీ పాప రహితులుగా చేయునుగాక. అందరికీ ప్రత్యేకమైన వందనాలు.